సార్ మీ గురువుగారు ఎస్ఆర్ స్వామి గారు మిమ్మల్ని మద్రాసు వచ్చేయమన్నారు, వెళ్ళారా? వెళ్తే ఎక్కడ ఉన్నారు, ఎలా జరిగింది? అది అది చాలా తమాషైన లింకులతో కూడిన ట్రావెల్ అది చెప్తాను. ఇప్పుడు మెడ్రాస్లో వచ్చేయమన్నారు, ఇక నేను అక్కడే జీవితం ప్రిపేర్ అయిపోయాను. అయితే స్టే గురించి కొంచెం వెనక ముందు అయ్యింది. ఏంటంటే మరి సిటీ కదా, కాస్మోపాలిటన్ సిటీ, మరి గబుక్కునేటి అనుకున్నప్పుడు నాకు కాలేజీలో ఉన్న ఒక ఫ్రెండు ఒక మంచి హెల్ప్ చేశాడు. ఎందుకు అంటే అతని ఫ్రెండు మెడ్రాస్లో ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ పేరు కోనేరు రాజేంద్ర ప్రసాద్. మేము నాని అంటే బాగా మా కాలేజీలో అందరికీ బాగా పరిచయం కూడా. అతను జంజాల, వీరభద్రరావు, అశ్విని దత్తు వీళ్ళందరికీ మాకందరికీ తెలిసిన కుర్రాడే. నాకంటే 2 సంవత్సరాలు జూనియర్ కాలేజీలో, బట్ నాకు బాగా అటాచ్మెంట్, క్లోజ్ అనమాట. అతను ఏం చేశాడంటే, నేను నాని ఇలాగా ఉందయ్యా, మెడ్రాస్లో వెళ్ళి ఉండాలి, ఎక్కడ ఉండాలి ఏంటో నాన్నగారు ఒక పక్క ట్రై చేస్తున్నారు, నువ్వు నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నాడన్నావు కదా, మెడ్రాస్లో ఇండస్ట్రీలో ఉన్నాడు కదా అంటే, నీకెందుకు, నాకు వదిలేసి అని చెప్పి అతనితో మాట్లాడి ట్రంకాల్లో మాట్లాడేసి, రఘు నువ్వు వెళ్ళిపో, స్ట్రైట్ అడ్రస్కి వెళ్ళిపో, అతను నన్నెంత ఎలా చూస్తాడో అలా చూస్తాడు. అతని పేరు పాలడుగు రామకృష్ణ. కోనేరు ప్రసాద్, నేను చెప్పిన కేఆర్ ప్రసాద్, పాలడుగు రామకృష్ణ, వీళ్ళందరూ నిడవానూరు అవతల ఒక ప్లేస్లో ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళు అనమాట. అలాగా బాగా క్లోజ్ వాళ్ళు. సో ఇండస్ట్రీలో ఉంటాడు అనేది మామూలుగా తెలుస్తుంది కదా, రామకృష్ణ మెడ్రాస్లోకి వెళ్ళి ఉన్నాడని. ఈ పాలడుగు రామకృష్ణ అనే అతను ఆ రోజుల్లో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని చాలా సక్సెస్ఫుల్ బ్యానర్ ఉండేది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ప్రొడ్యూసర్ గారి పేరు. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద ఆయనేమో టి లెనిడి బాబు, చిన్న ఆయన భరద్వాజ, మన భరద్వాజ, తమ్మారెడ్డి భరద్వాజ. ఆ టి లెనిడి బాబు దగ్గర ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. నేను వెళ్ళే టైంకి ఆ ట్రాక్ జరుగుతుంది. అదేంటంటే అమ్మా నాన్న, కృష్ణరాజు గారు, ప్రభ, రోహిణి చిన్నపిల్ల, వాళ్ళ మీద ఆ సినిమా. నాకు అంతవరకు తెలుసు. అక్కడ ఇతను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నాడు, ఎస్ఎస్ రవిచంద్ర ఆయన కో డైరెక్టర్. ఇలాగ ఉన్న రోజుల్లో నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడంటే లొకేషను టీ నగర్లో వాణిమాల్ అనేది ఒకటి చాలా ఫేమస్. వాణిమాల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. వాణిమాల్ కొంచెం యువతలకు వస్తే విజయరాఘవ రోడ్డు ఇప్పుడు కూడా ఉంది, అంటే మారిపోయింది, షేపులు మారిపోయినాయి. అప్పుడు ఎల్లో బోర్డు, ఇప్పుడు బ్లూ బోర్డులు వచ్చేసినాన్ని. అది సరౌండింగ్స్ కూడా మాడిపోయింది. ఈ మధ్య నేను అన్ని వీడియోలని కవర్ చేసుకొచ్చాను. విజయరాఘవాచారి రోడ్డు అంటారు, విజయరాఘవ రోడ్డు అని కూడా అంటారు. అలా కొంచెం లోపలికి వెళితే అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఆంధ్ర క్లబ్, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ క్లబ్, అంత ఫేమస్ అది. దాని పక్కనే దేవి శ్రీదేవి అని ప్రివ్యూ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం అవతలకి వెళ్తే రిపబ్లిక్ గార్డెన్స్ అని ఒక కాంపౌండ్, ఇటు పక్కంతా ఫ్లాట్స్ ఉంటాయి, పైన కింద 2 లెవెల్ అనమాట. కింద కొన్ని ఫ్యామిలీస్, పైన కొన్ని ఫ్యామిలీస్. ఆ ఎండ్కి వెళ్తే ఒక అవుట్ హౌస్ లాంటిది ఉంటుంది, కలిసి ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అక్కడ కింద ఒక ఫ్యామిలీ ఉన్నారు, పైన రూమ్లో నేను దిగాను. రామకృష్ణ, నేను చెప్పిన పాలడుగు రామకృష్ణ, శ్రీమన్నారాయణ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. ఒకప్పుడు ఆయన కొంచెం సీనియర్ కో డైరెక్టరు, ఇప్పుడు వేరే ఎక్కడో వర్క్ చేస్తూ రామకృష్ణ ఆయన కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి మీరు. కింద ఎవరున్నారంటే ఈ రోజున ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన చంద్రబోస్ గారి మిసెస్, అప్పుడు సుచిత్ర, సుచి అని మాట్లాడతాము, ఇంత పిల్ల. వాళ్ళ నాన్నగారు చాంద్ గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రశేఖర్ అని, వాళ్ళ బ్రదరు శంకరు, ఇంకా ఎవరో జమున అని, గౌరీ అని, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడ మేము పైన ఉన్నాము, కిందేమో వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీ. ఆ రిపబ్లిక్ గార్డెన్స్లో ఉంటూ నేను స్వామి గారి ఇంటికి నందనం వెళ్ళటం కానీ, ఇంకా వాయిని వెళ్ళాలంటే పాండే బజార్ దాకా నడిచి వెళ్ళి 12B డైరెక్ట్గా పాండే బజార్లో ఎక్కితే టెర్మినస్ ఏంటి వడపల్లి బస్ టెర్మినస్ ఎండు అట్లా దిగుద్ది. అక్కడ జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల మధ్యలో విజయవాహినికి వెళ్ళిపోవచ్చు. ఇటు స్వామి గారి ఇంటికి వెళ్ళాలంటే కూడా, నందనం వెళ్ళాలంటే కూడా ఓ 1.5 నిమిషాలు. అలాగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను నేను మీకు చెప్పాను ఇంతకుముందే, పాండే బజార్లో లైఫ్, అక్కడ భోజనం ఎలాగా 1 రూపీ మీలు, గీతా కేఫ్, సండేస్ ఏమో డీలక్స్ హోటల్కి వెళ్ళి ఇడియాపం, పాయ, ఏవో ఈ తమాషాలన్నీ అయింది.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక చోటకి మారాము. ఎక్కడి నుంచి? ఈ ఈ ప్లేస్ నుంచి. ఇంతకు ముందే ఈ ప్లేస్ నుంచి మారకముందే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఒక వేరే సర్కిల్లోంచి. అతని పేరు భాస్కర్, భీమవరం భాస్కర్ అంటాం. చిరంజీవికి మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో క్లాస్మేట్ కూడా. అదేంటి మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్? ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో అప్పుడు ఒక ట్రైనింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ వాళ్ళు చెప్పేవాడు అనమాట. దేవదాస్ కనకాల గారు, ఆయన మిస్సెస్, వాళ్ళందరూ అక్కడ స్టాఫ్. అక్కడ యాక్టింగ్ కోసం అందరూ చేరేవాళ్ళు. అక్కడ నా ఫ్రెండ్ ఈ భాస్కరు, అతని ద్వారా అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ చిరంజీవి పరిచయం అన్నాడు. చిరంజీవి కాదు, వరప్రసాద్. ఇంకా కొంచెం వెనక ముందు మాట్లాడితే వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే, అదే ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కొంచెం సీనియర్స్, ఇంకా తమిళ వాళ్ళు ఆడాడు అంతా ఉన్నారు. నాకు ఒక విధంగా ఆ భాస్కర్తో వెళ్ళి వాళ్ళతో పాటు లాంచ్లో కూర్చొని క్లాస్ అయిపోయిన తర్వాత బయట ఫిల్మ్ ఛాంబర్ బయట ఆ ఇన్స్టిట్యూట్ తాలూకు కూర్చున్నప్పుడు అందరూ పరిచయం వాళ్ళు. అతని పేరు వరప్రసాద్. అప్పుడు సరే యాక్టింగ్ అయిపోయింది. యాక్టింగ్ అయిపోయిన తర్వాత తమాషా ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళంతా ఎగ్జామినర్స్గా ఉన్నారు. బాపు గారు, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, సింగీత, ఇలాంటి వాళ్ళందరూ ఎగ్జామినర్స్గా పెట్టారు అక్కడ. సరే ర్యాంకింగ్ వస్తుంది కదా, మా వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, భాస్కర్కి. తనకి చిరంజీవికి పెద్ద ర్యాంక్ ఏం రాలేదు, కానీ లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ చిరంజీవి వెళ్ళాడు. మా వాడు జస్ట్ ఓకే అలా ఉన్నాడు అనమాట. అక్కడ పరిచయం నాకు, అలా కంట్రీ చేసాం. తర్వాత ఏంటంటే, నేను ఈ చెప్పిన రిపబ్లిక్ ఆడియన్స్ అని చెప్పాను కదా, ఆంధ్ర క్లబ్ పక్కన ఉండేదని ఫ్యామిలీస్ పర్సన్, నేను పైన ఉండేవాడిని, కింద సుచిత్ర ఉండేదని చెప్పాను కదా. నేను అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అవతలకి వెళ్ళాను. సేమ్ నేను బయటకు వెళ్ళటము, చిరంజీవి, హరిప్రసాద్, అతను కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరు కొలీగ్స్, వీళ్ళందరూ క్లాస్మేట్స్. తర్వాత సుధాకర్, శుభలేఖ సుధాకర్ కాదు, అప్పుడు తమిళ్లో హీరోగా పెద్ద సూపర్ హిట్ సక్సెస్ అయిన భారతీరాజా గారి సినిమాల్లో హీరో అతను మీకు తెలుసు, కామెడీ సుధాకరు. అతను, వీళ్ళు ముగ్గురు కలిసి నేను ఏదైతే రూమ్ నుంచి బయటకు వచ్చానో ఆ రూమ్లో ఉన్నారు. తర్వాత కూడా ఆ రూమ్ని మర్చిపోలేం కదా. అటు అప్పుడప్పుడు పాండే బజార్లో కానీ, ఆంధ్ర క్లబ్ది కానీ అలా కలుస్తుండేవాడు. నాకు అప్పటి నుంచి కూడా చిరంజీవి ఆల్రెడీ పరిచయం. చిరంజీవి అప్పటికి అవ్వలేదు నాకు తెలిసి. కొణిదెల వరప్రసాద్, ఇంకా కొంచెం పెద్ద పేరు ఉందన్నమాట. అలాగా తర్వాత నేను స్వామి గారి దగ్గరికి వచ్చేయడం, ఆయన నుంచి బయటకు వచ్చాడు, స్వామి గారి దగ్గరికి వచ్చేయడం. అతను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు సచిత్ర వాళ్ళ సినిమా ఏదో కృష్ణ గారి హీరోగా, పి సాంబశివరావు గారి డైరెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న ఏదో రోల్కి తను రావడం నాకు లీలగా గుర్తుంది. అంతవరకు అక్కడ. సరే బయట మామూలుగా ప్రపంచంలో అతను ఒక్కొక్కటి సినిమా చేసుకుంటూ రావడం, సక్సెస్ అవడాలు, జూమింగ్ అవడాలు. ఖైదీ అనేది సిల్వెస్టర్ స్టాలోన్ ఫస్ట్ బ్లడ్ బేస్ చేసుకొని, మళ్ళీ మా గురుగారు స్వామి గారి దానికి కెమెరా, దీంట్లో ఉంచి నెమ్మది తనకి ఫస్ట్ పిక్చరు పునాదిరాడు, రాజ్ కుమార్ అని ఆయన నాకు మంచి పరిచయమే, ఇది నో మోర్. ఆ సినిమా రిలీజ్ కాలే, ఫస్ట్ 1978 ఫిల్మ్ అది. కానీ ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది సేమ్ అదే సంవత్సరంలో, కొంచెం ఎండ్ అనుకుంటాను. అప్పుడు నుంచి అతను ప్రభంజనం స్టార్ట్ అయింది. అలాగలాగా విపరీతమైన సక్సెస్లోకి వెళ్ళిపోయారు. నాకు చిరంజీవితో అది ఒక్క సినిమా కాదు, మగమహారాజు ఫస్ట్ పిక్చరు. అయితే బాపిరెడ్డి గారు డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ మగమహారాజు సూపర్ హిట్ కొట్టాము. రెండో పిక్చర్ బాపిరెడ్డి గారిది ఉంటుంది, అది నేనే కెమెరామెన్ యూనిట్ అయ్యాం కదా. బాపిరెడ్డి గారు నన్ను కెమెరామెన్గా యాక్సెప్ట్ చేసి నాతో పాటు ఉండాలని అడిగారు కదా. నేను అలాగే ఊహల్లో ఉన్నాను, అది అలా జరగల. మళ్ళీ అగైన్ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అన్నట్టుగా నా లైఫ్లో అలాగే ఎక్కువ జరిగాయి. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.